ఇప్పుడు చికెన్ పకోడీ చేసుకుందాము. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు చికెన్ తీసుకునే దాన్ని బట్టి సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, నిమ్మరసం కొద్దిగా పిండుకోండి, శనగపిండి 1 స్పూన్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకొని ఎగ్ వైట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ గరం మసాలా, ధనియాల పొడి వేసిన క్లిప్ మిస్ అయ్యింది. 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూన్, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకెడ పెట్టుకొని మూకెడ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ ముక్కలు వేయించుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. అప్పుడు చికెన్ ముక్కల లోపల కూడా బాగా కుక్ అవుతుంది. చూడండి, చికెన్ ముక్కలు వేగాయి అనేది తెలుసుకోవడం ఎలా అని డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేయడానికి మూకెడలో వేసిన తర్వాత ఆయిల్ నురుగుగా, ఆయిల్ పైన బబుల్స్ ఎక్కువగా ఉంటాయి. అదే చికెన్ వేగిపోయింది అంటే బబుల్స్